తెలియపరచున్నాము. ఆయన జీవించి, ఆయన అనుసరించి, ఆయన బ్రతికి మనకి నేర్పారు. హల్లెలూయా. మన దేవుడు ఈ లోకంలో ఎప్పుడు ఆయన గమనించండి, యేసుక్రీస్తు వారు ఒక్కరే నశించి దాన్ని ఎలా రక్షించడానికి లోకానికి వచ్చారు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది వచ్చారు. చంపడానికి, పక్క వాళ్ళు బాధించడానికి, పక్క వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి వస్తే కొంతమంది పాపులు చంపడానికి లోకంలో చాలా మంది వచ్చారు. దుష్ట సంపాదన చాలా మంది వచ్చారు. అనేక మంది చంపడానికి చాలా మంది వచ్చారు. కానీ పాపులు చేస్తే ప్రేమించి ప్రాణం పెట్టడానికి ఉపయోగపడతారు. ఆయన మన నమ్మకం యేసుక్రీస్తు వారు. ఆయనే, ఆయన పాపులు సైతం ప్రాణం పెట్టి నశించిన దాన్ని ఎదక రక్షించటకు యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయనే మనం నమ్ముకుంటున్న నజరుడైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మీరు ఏ బ్రతుకుతున్నా యేసేస్తారు, కానీ దాన్ని విడిచిపెట్టాలి. ఎన్నో గుడి ఫ్రైడే, ఎన్నో శుక్రవారం మనం వింటున్నాం. అది తిరిగి మనము పాపంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ పాపం విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభు మన పాపాలను క్షమించి మనల్ని అత్యధికంగా ఆస్వాదించును గాక.